తల్లికి వందనంతో పేద విద్యార్థులకు భరోసా. విద్యామంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు చెప్పిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రన్నకు అభినందనలు తెలిపిన తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణాల పేదల విద్యార్థులకు ఈ పథకం బంగారు బాట వేస్తుందని అన్నారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం కింద 15,000 రూపాయలు ఇస్తుంటే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థులకు తీరని ద్రోహం చేస్తున్నారని అన్నారు. కనీసం తల్లికి కూడా గౌరవం ఇవ్వలేని జగన్ రెడ్డి నేడు తల్లికి వందనం గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఆ హామీ ప్రకారం ఈరోజు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, బీజేపీ నరేంద్ర మోడీ ఆశీస్సులతో ఈరోజు ప్రభుత్వ పరంగా ఏవైతే గతంలో ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో దాన్ని ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా అగ్రవర్ణాల్లో ఉండే పేదల బిడ్డలు అందరూ కూడా చదువుకునే విధంగా ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి చూస్తే గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఒక కుటుంబానికి 52,000 రూపాయలు మాత్రం ఇచ్చింది, అంటే 4 సంవత్సరాలకు కలిపి 52,000 రూపాయలు మాత్రం ఇచ్చింది. దాంట్లో ఒక బిడ్డే చదువుకునే అవకాశం ఉండింది. ఈరోజు ఒక ఇంటికి ఒకరే చొప్పున. అదే ఈరోజు ఎంతమంది బిడ్డలున్నా అంతమందికి కూడా ఈరోజు తల్లికి వందనం వారి దరి చేర్చి ఏ విధంగా వాళ్ళ బిడ్డలు అందరూ కూడా సమానంగా చదువుకోవాలి అనే ఒక ధ్యేయంతో ఈరోజు నారా లోకేష్ గారు తీసుకునే నిర్ణయం ప్రకారం ఈరోజు చూస్తే 4 సంవత్సరాలకు కలిపి ఒక కుటుంబానికి 3 బిడ్డలు కానుంటే రఫ్గా 3 బిడ్డలు ఉండే కుటుంబానికి 1,56,000 రూపాయలు ఇచ్చే విధంగా కూడా ఈరోజు ఇస్తూ ఉన్నాం. అందరి అకౌంట్లో కూడా వేయడం జరిగింది. కొన్ని అకౌంట్లకు సంబంధించి ఇంకా డేటా కలెక్షన్ సరిగ్గా రాలా, ఇంటర్ వరకు కూడా